కూతురు కూతురు ఉదయం ఎప్పుడు కూతురులానే అందంగా ఆప్యాయంగా వస్తుంది. ఉన్నంతసేపు ఉత్సాహమే. చీకట్లో కూరుకుపోకుండా చంద్రుణ్ణి వెలిగించి లోనున్న నక్షత్రాలను బయటికి లాగి కనుమరుగవుతున్న సూర్యుడిలా తన ఇంటికి అమ్మాయి అంటారో కవి. అమ్మ ఎంత కష్టమైనా తనే పడుతుంది కానీ కూతురికి పని చెప్పదు. కూతురు అంటే అంత మురిపం. భార్య ఎంత కష్టపడుతున్నా చూసి చూడనట్లుండే భర్త కూతురు చిన్న పని చేసినా తట్టుకోలేడు. భార్య బిర్యానీ చేసినా చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వడు, కానీ కూతురు మ్యాగీ చేసినా అదో గిన్నీస్ బుక్ రికార్డులా గొప్పగా చెప్పుకొని సంతోషపడతారు పిచ్చి నాన్నలు. ఏ కష్టం తన కూతురు దరి చేరనివ్వరని అడ్డుగోడ నాన్నైతే, కూతురు మనసులో కష్టాన్ని కూడా కనిపెట్టి భరోసానిచ్చేది, నీడలా నిలిచేది అమ్మ. అందుకే ఏ ఇంట్లోనైనా గారం చేసేది, మారం పెట్టేది కూతురే. కూతురికి ప్రేమ పంచడంలో రాజు పేద తేడా ఉండదు. జార్ఖండ్లో ఓ వ్యక్తి కూతురికి అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. ఏడాది కూడా గడవకుండానే అత్తింటి వేధింపులు భరించలేని కూతురి కన్నీళ్లు చూడలేకపోతారు. వివాహం ఎంత ఘనంగా చేశారో అంతే ఘనంగా అత్తింటి నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొస్తాడు. తమ కుమార్తెకు విముక్తి కలిగిందని సంబరాలు చేసుకుంటారు. అందరు తల్లిదండ్రులు ఇంత సాహసం చేయలేకపోవచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ మానసిక క్షోభనైతే అనుభవిస్తారు. వివాహమైన కాకున్నా కుటుంబంతో పెనవేసుకున్న బంధం ఆడపిల్లది. తల్లిదండ్రులు కుటుంబంలో కొడుకుతో పాటు కూతురు కూడా ఎప్పటికీ భాగమే. చాలా కుటుంబాల్లో వివాహం కాగానే ఆ కుటుంబంతో తనకేమీ సంబంధం లేదని, చుట్టం చూపుగా రావడం మినహా మరేమీ సంబంధం లేనట్లు ఉంటుంది. కానీ ఇదంతా తప్పని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. జగదీష్ అనే వ్యక్తి విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో స్వీపర్గా పనిచేస్తూ 2013లో మరణించారు. కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాల్సిందిగా ఆయన కుమార్తె దేవస్థానం ఈవోకి వినతిపత్రం సమర్పించారు. రకరకాల కారణాలు చూపిన అధికారులు స్పందించకపోగా ఆమె అభ్యర్థన తిరస్కరిస్తున్నట్లు 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2021లో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలని స్పష్టం చేశారు. కారుణ్య నియామక పథకం అమలులో వివాహం చేసుకున్న కుమార్తెల విషయంలో వివక్ష చూపేలా షరతులు విధించడం చట్ట విరుద్ధం. వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షే. పెళ్ళైనా కాకపోయినా కుమార్తె కుమారుడు జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే. పెళ్లి కారణంతో కుమార్తెను ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం అని జస్టిస్ మన్మథరావు తీర్పులో పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ కుమార్తెలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, ఆడంబరంగా వివాహం చేస్తారు. అయితే జీవిత భాగస్వామి కుటుంబం ఆమె పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అక్కడే ఉండి బాధలు పడి చివరకు ప్రాణాలు తీసుకుంటే దానికి బాధ్యులెవరు? అలాంటి పరిస్థితిలో అమ్మాయిలు గౌరవంగా తమ పుట్టింటికి తిరిగి వచ్చే అవకాశం ఉండాలి. పురుషాధిక్య సమాజం సృష్టించిన అంతులేని అణిచివేత, వివక్ష ఆడపిల్ల హక్కులను, స్వేచ్ఛను హరించి వేసింది. ఆవనిలో సగం ఆకాశంలో సగం అని ఎన్ని కబుర్లు చెప్పినా గర్భం దాల్చడం, అబార్షను తన హక్కుని అమెరికా ఎన్నికల్లో సైతం చర్చ నడుస్తున్నా పెదాలు పలికే పదాలు ఆచరణలో అవహేళనకు గురవుతున్నాయి. ఆడపిల్లని గర్భ విచిత్తుకి పాల్పడుతున్న వారిని చూస్తున్నాం. కంటే కూతురునే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా అంటారో సినీ కవి. కొడుకే కాదు, కుమార్తె కూడా తన తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమే. మగకి ఆడకి శీలాన్ని, ఆస్తిని సమంగా వర్తింపించండి అంటారు కవయిత్రి రేవతీదేవి. ఆడపిల్లల హక్కుల పట్ల సానుకూలంగా, సాధికారికంగా స్పందించాలి. ఆ దిశగా ఈ తీర్పు ఒక ముందడుగు. ప్రజాశక్తి, ప్రతి అక్షరం ప్రజల పక్షం.